తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు యోగా చేయడం ఒక అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలని వన్ టౌన్ సీఐ నాగరాజు అన్నారు. భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో యోగా దినోత్సవ అవగాహన ప్రచార బేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ నాగరాజు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో యోగా దినోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ ఐ రామచంద్రమూర్తి, నిర్వాహకులు చెరుకువడ రంగశైలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెల రోజుల పాటు యోగా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేకంగా యోగాసనాలు, ర్యాలీలు కూడా చేపడుతున్నాయని అన్నారు. ఈ నెల 14వ తేదీన కేజీఆర్ఎల్ కళాశాలలో జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కృష్ణాజీ, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జూన్ 21 ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉందో దాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న జరిగేటువంటి ఈ యోగా డేకి ఒక నెల రోజుల ముందుగా, అంటే మనం మే 21వ తారీఖు నుంచి కూడా ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు శ్రీ అద్నాన్ నయీం అస్మీ గారి ఆదేశాల ప్రకారం ప్రతి చోట కూడా ఈ యోగా డే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అలాగే స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కూడా కలిపి ఈ యోగా డే కార్యక్రమాలు నిర్వహించడం, యోగా కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. రీసెంట్గా మనం నిన్నే అల్లూరి సీతారామరాజు స్టాట్యూ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఈ వేల మందితో యోగా కార్యక్రమం మార్నింగ్ నిర్వహించడం, తర్వాత ర్యాలీ కూడా చేయడం జరిగింది. అన్ని చోట్ల, ఒక భీమవరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో రెవెన్యూ అథారిటీస్, గవర్నమెంట్తో పాటు మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ప్రతి చోట పోలీసులు కూడా పూర్తి స్థాయిలో మేము కూడా పాల్పంచుకుంటూ దీన్ని ప్రచారం చేస్తున్నాము. యోగా అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యానికి చాలా అవసరం. ఎవరైతే యోగా క్రమం తప్పకుండా చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మంచి ఆరోగ్యంతో ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా అనేది ఒక అలవాటుగా మారాలి. వాళ్ళ యొక్క అప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారం మనం ప్రచారం చేయడం. అదేవిధంగా మన దగ్గర భీమవరం పట్టణంలో ఉన్నటువంటి కళాశాలలో కూడా ఈ యోగా డే కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టి మన శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి యోగా డే కార్యక్రమాల్లో భాగంగా 14వ తారీఖు కేజీఆర్ కాలేజీలో విజ్ఞాన వేదిక, కేజీఆర్ కాలేజీ మేనేజ్మెంటు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా కళాశాలలో యోగా డే నిర్వహించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. సన్నాహాలు కూడా చేస్తున్నాం. అది 6 to 7 14వ తారీఖు ఉదయం కార్యక్రమం నిర్వహించడానికి మా మేనేజ్మెంట్ వారు గారు, శ్రీ విజ్ఞాన వేదిక, అలాగే కన్వీనర్ రంగసాయి గారు, వీరి యొక్క ప్రోత్సాహంతో ఈ కళాశాలలో గ్రాండ్గా ఈ యోగా డే నిర్వహిస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు చదలవాడ నాగరాణి గారు ఈ యోగా దినోత్సవాన్ని ఒక మహోద్యమంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఏ పని పట్టుకున్నా ఆవిడ ఒక యజ్ఞంలా చేస్తున్నారు. మరి ఇవాళ జిల్లాలో ప్రతి వాడలా యోగా ఉదయం చూస్తే, తెల్లవారుజామున చూస్తుంటే 7 గంటల వరకు కూడా ఎన్ని చోట్ల కూడా రైతులు కూడా దీంట్లో పనిచేస్తున్నారంటే ఇది ఇన్స్పైర్డ్. మరి కలెక్టర్ గారిని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ కేజీఆర్ఎల్ కళాశాల మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్ రామచంద్రమూర్తి గారు, స్టాఫ్ వీళ్ళతో పాటు, మేనేజ్మెంట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంటు, మరి ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇక్కడ 14వ తారీఖు శనివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగా నేర్పడం జరుగుతుంది. అది ఒక్కరోజు యోగా కాదు. కేజీఆర్ మేనేజ్మెంట్ ఏం చెప్పారంటే మాకు మొత్తం కంటిన్యూషన్ ఒక సెంటర్ పెడతామని చెప్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది అందుచేత ఈ మార్పు, ప్రధాని మోదీ గారు చేసిన ఈ మార్పు ఒక సంచలనంగా మారింది, విజయ స్పందన కుదిరింది. అంచేత ఆ యోగాంధ్రగా చేయడానికి మనంతా కృషి చేయాలని ఈ కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఇక్కడ నిర్వహిస్తున్నారు. మేమంతా ఇక్కడ ఉంటాం. కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, స్టాఫ్ ఉంటారు, అందరూ కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ దీంట్లో ఫాలో అవుతారు. అందరూ కూడా వచ్చి, బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పాల్గొని చేరుకుంటున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి మహిళలు, దెయ్యాలు, రాక్షసులు, సంకరజాతి వారిగా వ్యాఖ్యలు చేయడాన్ని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఖండించారు. కాళ్ల మండలం పెదమిరంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రకమైన నీచ పదాలను ప్రయోగించిన సజ్జలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నామని అన్నారు. సాక్షి మీడియాలో వర్ణించిన వ్యక్తుల్ని కృష్ణరాజు అనే ఒక పనికిమాలిన ఒక జర్నలిస్టు, అలాగే మరి ఒకప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆయన ఇంటి పేరు కొమ్మినేని.
ఆయన ఒంటి పేరు శ్రీనివాసరావు, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మరి ఆ పదవి కూడా ఇచ్చారు. మరి ఒకప్పుడు విలువలు ఉండి అది చూసి పదవి ఇచ్చుంటారు, తర్వాత వలువల్లాగా విలువలను కూడా ఆయన వదిలేసినట్టున్నాడు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు వారి ఫోటోల్ని, తమని అవమానించిన వారి ఫోటోల్ని చెప్పుతో కొట్టారు. ఇప్పుడు దానికి శ్రీమాన్ సజ్జల గారు ఏమన్నారంటే, రాక్షసులో పిశాచాలు కూడా, రాక్షసులు పిశాచాలు ఇలాంటి పనులు చేస్తాయి, ఏమో వాళ్ళు కూడా చేయలేరేమో, ఇదంతా కలిపిన ఆ సంకర జాతి ఏమో అంటారు, బహుశా ఆ సంకర జాతి వాళ్ళు కాబోలు. ఇది ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. నేను చూసినట్టే చెప్తున్నా. ఇదంతా మరి సంకర జాతి వాళ్ళే కాబోలు. ఒక ఆర్గనైజ్డ్గా కమ్ముకొస్తూ చేస్తున్నారు. అక్కడ ఆయన చిన్న భాషా చతురత వాడాడు, మాకు ఇంకో మావత్తు ఇచ్చాడు. ఆయన అంతరంగం ఏంటో ఎవరికైనా సరే ఇట్టే అర్థమవుతుంది. మరి ఆ కమ్ముకొస్తున్న వారిని అక్కడ అన్ని రకాల కులాల వారు ఉన్నారు, షెడ్యూల్ కాస్ట్ వారు ఉన్నారు. మరి ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్టు. మరి ఆయన భాషా సౌరభాన్ని వెదజల్లుతూ మరి ఆ రకంగా మాట్లాడారో తెలియదు. కానీ ఇక్కడ సజ్జల గారికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా మీ మీడియా ద్వారా. ఏమిటంటే, మరి గతంలో నాకు అప్పటి ప్రభుత్వానికి, అంటే మరి ఇతను ప్రభుత్వంలో కూడా ముఖ్య సలహాదారుడు కదా, నాకు అప్పటి ప్రభుత్వం చేస్తున్న ఎన్నో ఆగడాలని నేను ప్రశ్నించినందుకు 2020 సమ్వేర్ అరౌండ్ ఏప్రిల్ అనుకుంటా, ఏప్రిల్ నెలలో ఆ వాండ్రం చెన్నూరు కదా, ఆ వాండ్రంలో కూడా అప్పటి వైసీపీ నాయకులతో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే వాళ్ళ ఇష్టం. అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు పిశాచాలు సంకర జాతి వాళ్ళు అని నేను పొరపాటును కూడా మాట్లాడాల. వారి వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టం. ఏదో చేశారు, నాకు దిష్టి బొమ్మలు తగలబెట్టారు. మరి దిష్టి బొమ్మలు తగలబెడతామంటే మరి అది కూడా తీవ్రమైన చర్య. మమ్మల్ని అమరావతిలో మీ ఇంటి దగ్గరే నివసిస్తున్న మమ్మల్ని వేరు చేసి కమ్ముకొస్తుందంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారందరినీ సంకర జాతిగా వర్ణించి, మరి ఇది చట్టరీత్యా ఈవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్, ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించే మాట్లాడక్కల్లా, ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరందరూ సంకరజాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతిపెద్ద నేరం. సో కాబట్టి ఈరోజు నేను డీజీపీ గారికి ఒక కంప్లైంటు, నిన్న సజ్జల గారు వాడిన ఆ భాషా ప్రయోగం యొక్క వీడియో క్లిప్పింగు, ఆ పేపర్ కట్టింగు, ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇస్తున్నా. ఇదిగో కాపీ, మీ అందరికి కూడా కాపీలు ఇస్తా. గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన వీరవసరం మండల టీడీపీ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే అంజిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి కూటమి ప్రభుత్వ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. వీరవసరం మండల టీడీపీ కమిటీ అధ్యక్షులు కొల్లేపర శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎరకరాజు గోపాలకృష్ణరాజు, ప్రధాన కార్యదర్శి వీరవల్లి శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి మేకా వెంకట సుబ్బారావు, బండి నాగలక్ష్మి, బైనపాలెం సత్యనారాయణ, కార్యదర్శులు దూసనపూడి వెంకటేశ్వరరావు, నేపాల మల్లేశ్వరరావులు ఎమ్మెల్యే అంజిబాబును కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ఉన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరూ యోగా చేద్దాం, అందరూ ఆరోగ్యంగా ఉందాం అనే నినాదంతో అన్ని ప్రాంతాల్లోనూ యోగా, ధ్యానం, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో శ్రీ రవిశంకర్ గురూజీ స్థాపించిన ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సభ్యులు కలిగొట్ల గోపాల శర్మ ఆధ్వర్యంలో భీమవరం వంటంలోని సిగ్నీ స్కూల్ నందు గత వారం రోజులుగా నిర్వహించిన యోగా శిక్షణ తరగతులు మంగళవారంతో ముగిశాయి. ఈ శిక్షణ తరగతుల్లో సుమారు 30 మంది మహిళలు యోగాసనాలు, ధ్యానం తదితర అంశాలపై శిక్షణ తీసుకుని పలు ఆరోగ్య సూత్రాలపై అవగాహన
అవగాహన పెంపొందించుకున్నారని సిగ్నీ స్కూల్ డైరెక్టర్ హరి సింగ్, ప్రిన్సిపల్ జ్యోతి సింగ్ తెలియజేశారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిలో సేవ, సాధన అనే అంశాలపై ప్రధాన లక్ష్యాలుగా పయనించాలని, తద్వారా ఆధ్యాత్మిక భావాలతో శాంతి జీవనానికి అలవడతామని, యోగాతో సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు మంచి ఆలోచనలతో కూడిన జీవనం అలవాటవుతుందని శిక్షణ ఇచ్చిన కలిగొట్ల గోపాల శర్మకు ధన్యవాదాలు తెలియజేశారు. నిర్వాహకులు గోపాల శర్మ మాట్లాడుతూ గత వారం రోజులుగా నిర్వహించిన ఈ శిక్షణ తరగతుల్లో 30 మంది ఈ ప్రాంతంలోని మహిళలు యోగా శిక్షణ తీసుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హేమ, దివ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భీమవరంలోని రెస్ట్ హౌస్ రోడ్లో ఉన్న సిగ్నీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఒక వారం రోజులుగా యోగా కార్యక్రమం జరుగుతోంది. ఈరోజు ఆఖరి రోజు. ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ ద్వారా బెంగళూరులో ఉంటారు గురువు గారు శ్రీ రవిశంకర్ గారు. ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు. ఆ గురువు ప్రవేశపెట్టినటువంటి ఈ కోర్సుని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సుని ఈ 7 రోజులు నిర్వహించడం జరిగింది. ఇవాళ ఆఖరి రోజు. ఈ రోజుల్లో అందరూ కూడా వాళ్ళు యోగా, ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. హౌ టు లివ్, ఎలా బ్రతకాలి అనే దాన్ని కొన్ని పాయింట్ల ద్వారా నేర్చుకోవడం జరిగింది. ఆరోగ్యము, ఆనందానికి ప్రతి ఒక్కరి కోర్సు చేయటం మంచిదని నా అభిప్రాయం. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచం అంతా కూడా ఈరోజు 188 దేశాలు యోగాని అభ్యాసం చేస్తున్నాయి, ఒక్క దేశం తప్పించి. మరి అటువంటి యోగా దినోత్సవం సందర్భంగా మన భీమవరంలో అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతి సెంటర్స్లో ఎక్కువ మంది చేత యోగా చేయించడం, మరి ఆరోగ్యమే మహాభాగ్యం. ఒత్తిడితో కూడి ఉన్నటువంటి కంప్యూటర్ యుగంలో మనంతా కూడా మరి స్ట్రెస్ ఎక్కువడం వల్ల వాళ్ళు ఆరోగ్యం అనేది మనశ్శాంతి లేకుండా, ప్రశాంతి లేకుండా జీవించడం జరుగుతుంది. మరి యోగా ద్వారా సంపూర్ణమైనటువంటి మనశ్శాంతితో కూడినటువంటి జీవన విధానం అలవర్చుకునే నేపథ్యంలో ఈ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యోగా కానీ ధ్యానం క్లాసులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ క్లాసులు ఏర్పాటు చేసినటువంటి కలిగొట్ల గోపాల శర్మ గారికి, అలా ఇక్కడ వెన్యూ ఏదైతే వేదిక ఇచ్చినటువంటి సిగ్నీ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు రాజేశ్వరి అండి. గత 6 రోజులుగా మేము యోగా నేర్చుకుంటున్నాము. మాకు శర్మ గారు చాలా బాగా నేర్పిస్తున్నారు. మేము నేర్చుకోగలిగినటువంటి సింపుల్ మెథడ్స్లోనే నేర్పిస్తున్నారు, కానీ మాకు చాలా ఉపయోగపడుతున్నాయని మా డైలీ లైఫ్లో కానీ, టీచింగ్ లైఫ్లో కానీ. ఇలాగే ప్రతి స్కూల్ వాళ్ళు కూడా కండక్ట్ చేస్తే వాళ్ళకు కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. గత 6 రోజులుగా సిగ్నీ స్కూల్లో ఈ యొక్క కార్యక్రమం, యోగా కార్యక్రమం శర్మ గారు మాకు ఎంతో చక్కగా చేయిస్తున్నారండి. యోగా వల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి, లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల జరిగే ఉపయోగాలు ఏంటి అనేటటువంటి విషయాలు శర్మ గారి దగ్గర నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. అలాగే హౌ టు లివ్ అనేది మాత్రమే కాకుండా హౌ టు టీచ్ వెల్ అనే విషయాన్ని టీచర్స్ ఎప్పుడూ కూడా నేర్చుకుని చెప్పేవాడు, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాడనేటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఈరోజు మేము శర్మ గారి ద్వారా తెలుసుకున్నాము. అప్పుడే 6 రోజులు అయిపోయాయా అని చెప్పి అనిపించింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేపట్టాలని, అందులో మేము కూడా భాగస్వాములు అవ్వాలి. జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి అధ్యక్ష కార్యదర్శులు కాగిత మహంకాళి, మెంటే పార్థసారథుల సౌజన్యంతో ప్రభుత్వ సహాయ సహకారంతో యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పతంజలి యోగా మిత్ర మండలి నిర్వహణలో యోగా గురువు రామాయణం రమేష్ బాబు, శిక్షకులు చెరుకు వాసు, కొమ్మూరి లావణ్యాలచే 200 మందితో యోగా ప్రదర్శన జరిగింది. ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, డీఈఓ, నోడల్ అధికారి, 25, 26, 27 వార్డు సచివాలయం కార్యదర్శులు, మైత్రి కాలనీ సంఘం సభ్యులు, సీనియర్ సిటిజన్స్ అడ్డగల ప్రభాకర్ గాంధీ, దిరిసాల సత్యనారాయణ, కమ్మిల రాము, గ్రంథి నానాజీ, మట్లపూడి సత్యనారాయణ, బోనం పాండురంగారావు, బొర్రా మాణిక్యాలరావు, బండి సురేష్, శంకు సౌభాగ్యలక్ష్మి, సమతం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆసనాలకు అనుగుణంగా కదలికలు ఉండాలి. ఎడం చేతిని కుడి భుజం దగ్గర తీసుకురావాలి. మళ్ళీ గాలి తీసుకుంటూ మధ్యలోకి రావాలి. గాలి వదులుతూ ఎడవైపు రండి. గాలి తీసుకుంటూ మధ్యలోకి రండి. గాలి వదులుతూ కుడివైపు నడుగు కూడా తిప్పుతూ ఉండాలి. ఏ చేయి అయితే తిరుగుతుందో ఆ చేతి గుండా కంటి గుడ్లు కూడా తిప్పుతూ ఉండాలి. గాలి తీసుకుంటూ మధ్యలోకి, గాలి వదులుతూ ఎడమవైపు. మరొక పర్యాయం. గాలి తీసుకుంటూ మధ్యలోకి, గాలి వదులుతూ కుడివైపు, గాలి తీసుకుంటూ మధ్యలోకి. ఇలా చేయండి.
కుర్చీలో కూర్చునే ఆకారంలో ఆ షేప్లో కూర్చోండి. గాలి వదిలి కూర్చోవాలి. గాలి తీసుకుంటూ పైకి రండి. మళ్ళీ గాలి తీసుకుంటూ అదే పొజిషన్ తీసుకోండి. చైర్ పోజ్. గాలి తీసుకుంటూ పైకి లేవండి. రిలాక్స్. స్థితిలోకి రండి. ఇలా పెట్టుకోవాలి. తల వెనకకు వంచుతూ తల కండరాలను బాగా సాగదీయాలి. శ్వాస పీలుస్తూ మీ శక్తితో బొడ్డు వరకు మాత్రం లేవాలి. సునాయాసంగా మన మధ్యలో ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ సభ్యులు శ్రీ గోపిమూర్తి కార్యదర్శి గారు అనేటువంటి శారద గారిని కూడా చిరు సత్కారం చేయవలసిందిగా మన గోపిమూర్తి గారికి కోరుకుంటున్నాం. బ్రహ్మకుమారి సమాజం నుంచి వచ్చేసినటువంటి రావతి మేడం గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా కార్యవర్గ సభ్యులు కూడా బయట రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యదర్శి సభ్యులు ఎవరిలో ఉంటే కనుక వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ లో 1100 మంది లైవ్ సభ్యులు ఉండగా అందులో 200 మంది మహిళలు సభ్యులు ఉన్నారు. 35 సంవత్సరాల యూనిట్ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ హిమాలయ పర్వత పానువుల్లో సర్పాస్ హిమాచల్ ప్రదేశ్ లోని సముద్ర మట్టానికి 12,500 అడుగుల ఎత్తులో ఉన్న పార్వతీ నది మంచులోయలు శిఖరాల్లో యూత్ హాస్టల్ సభ్యురాలు వాణి విజయవంతంగా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా యూత్ హాస్టల్స్ భీమవరం శాఖ శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి సంయుక్తంగా గొట్టుముక్కల వాణిని సత్కరించారు. ఈ సందర్భంగా ట్రెక్కింగ్ వివరాలను భీమవరం యూనిట్ చైర్మన్ డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ బీవీజే సోమరాజు మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ ఈరోజు భీమవరం యూనిట్కి ఒక రికార్డు స్థాపించడం జరిగింది. భీమవరం యూనిట్లో సుమారు 3,000 మంది సభ్యులు ఉండగా అందులో 1,100 మంది లైఫ్ సభ్యులు ఉన్నారు. భారతదేశంలో 2వ అతిపెద్ద యూనిట్ భీమవరం. అలాంటి యూనిట్లో 200 మందికి పైగా మహిళా సభ్యులు లైఫ్ సభ్యులు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా పెద్ద పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి మహిళా అభ్యర్థులు ఎవరూ లేరు. భర్త చాటునో లేకపోతేనేమో ఏదో చిన్న కార్యక్రమాల్లో పాల్గొన్నారు, కానీ ట్రెక్కింగ్ లాంటి అడ్వెంచర్ కార్యక్రమాలు పాల్గొలేదు. తొలి మహిళా కార్యకర్తగా యూత్ హాస్టలర్గా గొట్టుముక్కల వాణి గారు సంవత్సరం కూడా పూర్తి కాల 6 యూత్ హాస్టల్లో జాయిన్ అయ్యి దాదాపు 10-15 ప్రోగ్రాముల్లో దిగ్విజయంగా పాల్గొని యూత్ హాస్టల్ భీమవరం యూనిట్కి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. అందులో అతి ముఖ్యమైనది మనకి నేషనల్ హిమాలయన్ ట్రెక్కింగ్ సర్పాస్ 2025లో సుమారు మనకి జూన్ మొదటి వారం నుంచి జూన్ 30 తారీఖు వరకు పూర్తయినటువంటి జూన్ 1వ తారీఖు వరకు పూర్తి చేసినటువంటి కార్యక్రమంలో దేశవ్యాప్తంగా విదేశాల్లో అనేక మంది పాల్గొగా హిమాలయాల్లో సర్పాస్ ట్రెక్కింగ్ అనేది మనకి పార్వతీ నది లోయల్లో సైతము మంచుతో కప్పబడి ఉంటాయి 360 రోజులు. ప్రపంచంలో అద్భుతమైనటువంటి ట్రెక్కింగ్లో అందమైన ప్రదేశాల్లో ఈ సర్పాసు కూడా ఒకటి. ఇది ఒక మోస్తరు నుంచి కొద్దిగా కఠినమైనటువంటిది, స్త్రీలకు ఏమాత్రమో అది అనువుగా ఉండదు. అలాంటి ఈ ట్రెక్కింగ్ ప్రోగ్రాంలో మేడం గొట్టుముక్కల వాణి గారు దిగ్విజయంగా పాల్గొని వారు అందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు. మొట్టమొదటి భీమవరం యూనిట్లో ట్రెక్కింగ్ చేసిన ఇలాంటి అడ్వెంచర్ చేసిన కార్యక్రమాలకి వాణి గారి పేరు చిరస్థాయిగా భీమవరం యూనిట్లో నిలిచిపోతుందని. సర్పాస్ అనేది హిమాలయాల్లో అత్యంత సుందరమైన అత్యంత మనోహరమైన ట్రెక్కుల్లో ఒకటి. కానీ నేనే ఇంతవరకు ధైర్యం చేయలేదు. అలాంటిది వాణి గారు వెళ్ళొచ్చారంటే నాకు కొంచెం జల్సీగా కూడా ఉంది. అవి ఎలా ఉన్నా ఇవాళ భీమవరం యూనిట్ మొత్తం దేశంలో పెద్దదాని యూనిట్లో ఒకటి. అందులో మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఫర్ దిస్ సొసైటీ హానరబుల్ సొసైటీస్ మెంబర్షిప్ ఎవరంటే వాణి గారు అని చెప్పాలి. మొత్తం మన యూనిట్లో 1000 మందిలో యంగెస్ట్ పర్సన్ ఎవరంటే శ్రీ వాణి గారు అని చెప్పాలి. అలాగే భవిష్యత్తులో ఇంకా ఆవిడని ఎంతోమందిని ఇన్స్పైర్ చేసి ఆవిడే లీడర్షిప్ తీసుకుని మన మెంబర్స్ని ఎంతోమందిని తీసుకెళ్ళి ప్రకృతికి పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను. సాహసం చేయడానికి
పురుషులే ఎక్కువగా చెప్తూ ఉంటారు సాహసం చేశారని. మా గుట్టుముక్కల వాణి మీకు ఇవాళ ఈ దీనికి కాదు, హార్స్ రైడింగ్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా నేను చూశాను. సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కూడా ఎప్పుడూ నిరంతరం పనిచేస్తూ ఉంటారు. మరి యూత్ హాస్టల్స్ భీమవరం చేసే కార్యక్రమాల్లో భాగంగా ఎక్కువ భాగం నాకు తెలిసి మన స్టేట్లో భీమవరం యూత్ హాస్టల్స్ బాగా జరుగుతూ ఉంటాయి నాకు తెలిసేది. దీంట్లో అడ్వెంచర్స్ చాలామంది చేస్తున్నారు. దానికి ముఖ్య కారకులు సోమరాజు గారు, మరి నిరంతరం పనిచేస్తున్న డాక్టర్ సత్యనారాయణ గారు. మరి ఇవాళ గుట్టుముక్కల వాణిని సాహసోపేత కార్యక్రమం చేయడం అనేది మన భీమవరానికే కాదు, మన దేశానికే గర్వకారణం. గుట్టుముక్కల వాణిని ఆశ్రయిస్తూ భీమవరం యూనిట్ నుంచి 63 సంవత్సరాల ఏజ్ ఉన్న మా గుట్టుముక్కల వాణి గారు మా యూనిట్ తరపున మనకి హిమాలయస్ ట్రెక్కింగ్ అయినటువంటి సర్పాస్కి వెళ్ళడం చాలా ఆనందంగా ఉందండి. ఈ సర్పాస్ ట్రెక్కింగ్ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు కండక్ట్ చేశారు. మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళు పాల్గొన్నారు. మే 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు ప్రతిరోజు సర్పాస్ ట్రెక్కింగ్ వెళ్తుంది. అక్కడి నుంచి షియోబాగ్ అనే ప్లేస్ నుంచి బేస్ క్యాంప్ ఉంది. కసోల్లో స్టార్ట్ చేసాం ఫస్ట్ డే. కసోల్ నుంచి గ్రహణ్ అనే ప్లేస్కి వెళ్ళాము. ఆ రోజు అక్కడికి వెళ్ళాక మీరు ఏజ్డ్ కదా, మీరు ఈ రోజుతో డ్రాప్ అయిపోండి, ఇంటికి వెళ్ళిపోయి ఆ క్యాంప్కి వెళ్ళిపోయి హాయిగా ఉండండి వద్దు అని చెప్పారు చాలామంది. లేదు మీకు ఎవరికి కష్టం అనిపించిందో వాళ్ళు మానేసి వెళ్ళిపోండి, నాకు కష్టంగా లేదు నేను వెళ్తాను అన్నాను. లేదు రిస్క్ కనవ 4 రోజులు చాలా ఎక్కువ ఉంటుంది అని మళ్ళీ ఒత్తిడి చేశారు. కనవ 4 రోజులు కూడా నేను మైండ్లో ఎక్కువ ఉంటుందని తెలుసుకునే వచ్చాను. నాకు కష్టం లేదు, నాతో ఆర్గ్యుమెంట్ చేయొద్దు, నేను వస్తాను అని చెప్పాను. చక్కగా పాల్గొన్నాను, అంతా బాగా అయింది. ఏ రోజున వాళ్ళే అభినందించడం మొదలుపెట్టారు. ప్రతి క్యాంపులోని కూడా ఎదురొచ్చి నన్ను ఆహ్వానించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. నాకైతే ఎక్కడా అలసట అనిపించలేదు. చాలా హాయిగా ఎంత హనుమంతుడు, ఈశ్వరుడు, ఎంతోమంది మహర్షులు తిరిగిన ప్లేస్ ఇది. ఇక్కడికి నాకు ఆహ్వానం వచ్చింది అనుకుంటే వెళ్ళాను. చాలా ఈజీగా అయ్యింది నాకు ఈ ట్రెక్కింగ్. భీమవరం పట్టణంలో టిట్కో ఇళ్లు, జగనన్న ఇళ్లు ఉన్న వారికి ఇళ్ల పట్టాలు ఈ నెలాఖరులోపు ఇవ్వకపోతే జూలై 4వ తేదీన పెద్ద ఎత్తున లబ్ధిదారులను సమీకరించి ఆఫీసును దిగ్బంధం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భీమవరం ఆర్డీఓ కార్యాలయం వద్ద టిట్కో ఇళ్లు, జగనన్నలకు సంబంధించి ఇళ్ల పట్టాల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ 82 ఎకరాల్లో నిర్మాణం చేసిన టిట్కో ఇళ్లు ఇంతవరకు లబ్ధిదారులకు ఇవ్వకపోవడం అధికారులు, ప్రజాప్రతినిధుల చేతగానితనమని విమర్శించారు. అనేక సార్లు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించినా కూడా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 మాసాల్లో టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇస్తామని వాగ్దానం చేసి సంవత్సరం గడిచినా కూడా ఇంతవరకు పనులు ప్రారంభించలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పట్టణంలో ఉన్న టిట్కో ఇళ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వీటితో పాటుగా ప్రకాష్ నగర్, గాంధీనగర్, లంకపేటలోని సమస్యలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంటి పనులు, రేషన్ కార్డులు, ఇంటి కుళాయిలు తదితర సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓకి, మున్సిపల్ కమిషనర్ కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు డి కళ్యాణి, ఎం వైకుంఠరావు, ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు డి త్రిమూర్తులు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, బి సత్యనారాయణ, డి నాగు, కె కృష్ణ, ఆదినారాయణ, సాయమ్మ, రేణుకతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు. భీమవరం ఆర్డీఓ కార్యాలయం దగ్గర భీమవరం పట్టణంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పేదలు వారి సమస్యల మీద వచ్చారు. ప్రధానంగా వారి నివాసం ఉంటున్నటువంటి స్థలాలకి పట్టాలు ఇవ్వాలని, అలాగే టిట్కో ఇళ్ళు మేము చాలా కాలం నుండి టిట్కో ఇల్లు శాంక్షన్ అయింది, మాకు బ్యాంకులోని కూడా శాంక్షన్ అయింది, నిర్మాణం పూర్తయింది, కానీ ఇంతవరకు టిట్కో ఇళ్ళు ఇవ్వలేదు. టిట్కో ఇళ్ళు ఇవ్వాలని రెండో సబ్జెక్టు మీద. మూడోది, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అదొక అంశం మీద. దాంతోపాటుగా ట్యాప్ కనెక్షన్ లేక, ఇంటికి పనులు లేక, మరుగుదొడ్లు లేక, రోడ్ లేక, ఇటువంటి సమస్యల మీద ఇవాళ ఆర్డీఓ గారి కార్యాలయం దగ్గర మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా కలిసి ఆయనకు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇలాగ మెమోరాండాలు ఇవ్వడం అన్నది అనేక సార్లు, అనేక సందర్భాల్లో జరుగుతూ ఉంది. మొన్న మార్చి 8 నుంచి 17 దాకా జిల్లాలో 500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర తర్వాత జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మెమోరాండం మీద జిల్లాలో ఉన్నటువంటి తహసీల్దార్లకి, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా
వీరి ఇచ్చినటువంటి సమస్యల్ని మీరు ఫాలోఅప్ చేసి వారి పరిష్కారం కోసం చర్యలు తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది లిఖితపూర్వకంగా. ఇప్పటికే 53 రోజులు అయింది. ఈ 53 రోజుల కాలంలో ఎక్కడా కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. అంటే మరి పై అధికారులు చెప్తుంటే కింద అధికారులు లెక్క చేయకపోవడమా, లేదు పేదల సమస్యల పట్ల ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ సరిగ్గా పట్టింపు కానీ లేకపోవడమా అన్నది అర్థం కాకుండా ఉంది. ఇప్పటికే మేము 3 మాసాల నుంచి ఇస్తా ఉన్నాం. జూన్ 30 లోపల ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే జూలై మొదటి వారంలో జిల్లాలో ఉన్నటువంటి లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసుల్ని స్తంభింపు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అధికారులు మారుతున్నారు, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, కానీ ప్రజలు తిరిగిన కాడికే 100 సార్లు తిరుగుతున్నారు. వారి సమస్య మాత్రం అలానే ఉంది. ఇప్పటికైనా వెంటనే టిట్కో ఇళ్ళు స్వాధీనం చేయాలా? ఇళ్ల స్థలాలు ఇచ్చి 4 ఏళ్లు గడుస్తోంది, కనీసం స్థలం కూడా చూపించలేదు. వెంటనే స్థలం చూపించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, ఎరకులు, యానాదులు, మరి ఉన్నటువంటి గాంధీనగరు, ప్రకాష్ నగరు, లక్కపేట ప్రాంతాల్లో కనీస మౌలిక సౌకర్యాలు కూడా ఇప్పటికీ మరి 3 కలెక్టర్లు వచ్చి దాని మీద వెంటనే స్పందించి రేపే చేస్తాం, ఎల్లుండే చేస్తాం, ఇంటి పన్నులు ఇస్తాం, ఆధార్ కార్డులు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, ఇంటింటికి కూడా ఈ కనెక్షన్లు ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన విషయం. మరుగుదొడ్లు ఈరోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దేశంగా మారుస్తామని చెప్పారు. మరి ఎందుకు మరుగుదొడ్లు కూడా కట్టించలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జగనన్న కాలనీలో ఇంతవరకు కూడా కొన్ని ఊడికి జరపని, అంటే ఎలందూరు లాకుల దగ్గర కానీ, అలాగే యాండ్రలో ఈ కాలగొట్టు పక్కన కానీ, ఇంకా ఇంతవరకు కూడా మట్టి పూర్తి చేయలేదు. కొన్ని అయితే మధ్యలోనే ఇల్లు ఆగిపోయింది. ఇల్లు గురించి అనేక సంవత్సరాలు సిపిఎం పార్టీగా అనేక పోరాటాలు చేస్తున్నాం. పోరాటాలు చేసిన ఫలితంగా 2000 మందికి ఇచ్చారు, కానీ మిగిలిన అక్కడ కూడా కొన్ని మౌలిక వసతులు కల్పించలేదు. మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, మేము అనేక సార్లు అధికారుల దృష్టికి, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొచ్చిన అదిగో శాస్త్రం ఇదిగో శాస్త్రం కాలయాపన చేస్తారు తప్ప ఇంతవరకు పరిష్కారం చేయలేదు. ఎప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఏ అయితే ఎన్నికల ముందు ఇచ్చినా ఈ టిట్కో మీరు రాగానే 6 మాసాల్లో టిట్కో ఇల్లు ఇస్తామని చెప్పేసి జగనన్న ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలి. అలాగే పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామన్నారు. ఆ హామీని కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంలో అన్ని గ్రామాలను మోడర్న్ గ్రామాలుగా అభివృద్ధి చేస్తున్నాం, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఉండి నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ కెమెరా నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నాం, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. విసిఎన్ సంస్థ సాంకేతిక సహకారం. రాజధాని అమరావతి మహిళలను, ప్రజలను కించపరుస్తూ సాక్షి టీవీలో వచ్చిన కథనాన్ని ఖండిస్తూ రాయలంలో సాక్షి దినపత్రికలను దగ్ధం చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. అమరావతి మహిళలపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన డిప్యూటీ స్పీకర్ త్రిపులార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.